ఉన్నారు. ఇట్లున్నారు, ఐదుగురు ఉన్నారు. ఐదుగురు ఇట్లా నిలబడ్డారు. చూద్దాం. బండేసుకొని ఇట్లా పోతా పీసెస్ లెక్క అన్ని చిన్న చిన్న క్లాత్స్ ముక్కలన్నీ స్టేపుల్ చేసింది మమ్మీ. సో హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్. ఈరోజు నేను మార్కెట్కి వెళ్తున్నా. ఎందుకు వెళ్తున్నా? మార్కెట్ ఎందుకు వెళ్తారు? సామాన్లు దేనికి, కూరగాయలు దేనికి. ఇప్పుడు ఎంత అవుతుంది టైము? రివర్స్ కనిపిస్తుందా? 12:20 అవుతుంది. షాప్లో మెటీరియల్ ఇట్లా అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు మార్కెట్కి వెళ్ళి, టైం ఎంత ఆల్రెడీ 12:30 అవుతుంది. ఇప్పుడు నేను చెల్లెని కాలేజ్ కాడ దింపి 1 అవుతుంది. అక్కడి నుంచి వెళ్ళి ర్యాపిడ్ కొట్టుకుంటూ పోతుంది. ఖాళీగా ఎందుకు పోవాలి చెప్పు? వస్తున్నాయి కొంచెం పెట్రోల్ మందం పైసలు వస్తున్నాయి. అటు నుంచి అటు ర్యాపిడ్ కొట్టుకుంటూ పోతా. 2 అవుతుంది. మెటీరియల్ ఇట్లా అంతా చేసే వరకు ఇంకో 2 గంటలు ఆనే ఈజీగా చాలా ఈజీగా ఒక 3 hours వెళ్ళిపోతుంది తెలుసా. అవి చూసి బిల్లింగ్ వేసి నేను 2 షాపులు విజిట్ అవ్వాలి. మళ్ళీ ఒక కాడనేమో ఒక మెటీరియల్ తీసుకోవాలి, ఇంకో కాడనేమో ఇంకో మెటీరియల్ తీసుకోవాలి. సో మీకు చూపిస్తా నేను ఎట్లా సెలెక్షన్ చేస్తా, ఏందా నా ప్రాసెస్ ఏందా నేను చూపిస్తా. ఫస్ట్ అయితే చేతికి వాచ్ పెట్టుకుంటా. అండ్ బిజినెస్ ప్లేసెస్లో ఒపీనియన్ ఏంటంటే కొంచెం వెల్ డ్రెస్డ్ ఉండాలి. మరి నాది ఎప్పుడు షర్ట్ నాది ఎప్పుడు ఐరన్ చేసి ఉండదు, ముడతలు ఉంటుంది. బట్ ఉండదు. ఇప్పుడు కూడా మంచిగా ఐరన్ చేసుకున్నాం. ఇప్పుడే స్నానం చేసి ఐరన్ చేసుకున్నా. మంచిగా ఉన్నామా అంటే, అరే వీళ్ళు బిజినెస్ మ్యాన్లు, వీళ్ళతో కొంచెం మంచిగా బిహేవ్ చేయాలి, వీళ్ళకి కొన్ని ఏమైనా ఆఫర్స్ ఇద్దాం, అట్లా ఏమైనా ఆపర్చునిటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అందుకు మంచిగా వెల్ డ్రెస్డ్ ఉండాలి. మమ్మీ కొన్ని మెటీరియల్స్ రాసి పెట్టింది ఆల్రెడీ, పని డబ్బులు అయిపోవాలని చూపిస్తాను. చూడండి, వీళ్ళు కొన్ని ఇట్లా పీసెస్ లెక్క అన్ని చిన్న చిన్న క్లాత్స్ ముక్కలన్నీ స్టేపుల్ చేసింది మమ్మీ. ఈజీగా నాకు కనెక్ట్ ఓన్ బ్రెయిన్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఒక క్లాత్ అయిపోయిందా, ఇంకో క్లాత్ కట్ చేసుకొని అది మేము స్టోర్ చేస్తాం అన్నట్టు. ఇవొక సెట్, ఇదొక సెట్ ఇట్లా కాకుండా మళ్ళీ చిన్న చిన్న మెటీరియల్స్ అవి కూడా ఉంటాయి. ఇంకా ఇప్పుడు ఒక ఆంటీని దింపిన ఇక్కడ MGBSలో 70 రూపీస్ అయితే ఆంటీ 100 రూపీస్ ఇచ్చింది నాకు. థ్యాంక్స్ టు ద ఆంటీ. ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి మార్కెట్ నాకు చాలా దగ్గర. ఎగ్జాక్ట్గా ఇంకా చార్మినార్ దగ్గరకు పోవాలి. ఇంకో రైడ్ని అయితే పికప్ చేసిన. ఇప్పుడు ఒక కస్టమర్ని చార్మినార్ కాడ దింపిన. ఇక్కడ మెటీరియల్ తీసుకునే కాడికి వచ్చేసిన. మళ్ళీ తీసుకోగా మెటీరియల్ తీసుకోవాలి. టైం ఇప్పుడు 3:30 అవుతుంది. 2 hours నుంచి మొత్తం దూరాడితే నా షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇవ్వండి, ఇక్కడ కొన్ని లైనింగ్లు ఉన్నాయి, ఇవి ఫాల్స్ ఇవన్నీ ప్యాకింగ్ చేస్తుంది ఇక. అండ్ ఇక్కడ కొన్ని లంగాలు ఉన్నాయి, ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అన్నీ బండి మీద పడతాయో ఇక అదొక్కటే తలకాయ నొప్పి. ఎందుకంటే 40 ఆల్మోస్ట్ 20 తాళ్ళ దాకా అయినాయి. 20 తాళ్ళు లైనింగ్ అవుతున్నాయి, లంగాలు అవుతున్నాయి. ఇవన్నీ ముంగడ పెట్టుకొని పోవాలి, కొన్ని వెనక పెట్టుకొని పోవాలి. అయిపోయింది, నా షాపింగ్ అయిపోయింది. ఇక మనోడు షిఫ్టింగ్ చేసుకుని మెటీరియల్ బిల్లింగ్ కౌంటర్కి తీసుకెళ్తున్నాను. ఇప్పుడు 3rd floorలో ఏమో ఉన్నా. 3rd floor నుంచి కింద గ్రౌండ్ ఫ్లోర్లో బిల్లింగ్ అయితే అన్నట్టు ఇస్తున్నా. ఇక్కడ లైట్ ఉండకపోతే నేనే కనిపిస్తలేను. చూడండి, మొత్తం మెటీరియల్ ఇట్లా లిఫ్ట్లో పెట్టి కింద తీసుకెళ్తాడు. కింద ఇక బిల్లింగ్ చేసి మిషన్ మొత్తం ఏంటంటే, ఇప్పుడు ఇంతగానో మెటీరియల్ ఉంది, బండి మీద పట్టదా. బండి మీద పడితే ఆరామ్సే. ఇక్కడ లైనింగ్లో 20 ఉన్నాయి. 20 లైనింగ్సే పట్టిపోతాయి బండిలా. కాకపోతే ఇక కొంచెం ఇబ్బంది అవుతుంది నాకు తెలిసి. గాయస్, ఫైనల్లీ షాప్కి అయితే వచ్చేసిన. ఇక మెటీరియల్ ఈడుంది, దింపిన. ఇప్పుడు అంతా షాప్లో పెట్టేస్తా. అండ్ ఇప్పుడు ఒక సీన్ అయింది, మధ్యలో పోలీసు వాడు పట్టుకున్నాడు. చెప్తా ఉండు. కిందాకు వచ్చేటప్పుడు ఇక్కడ MGBS బస్ స్టాండ్ ఉంటుంది కదా, బస్ స్టాండ్ ఇంకా మెట్రో ఉన్నారు. ఇట్లున్నారు, 5 ఉన్నారు. 5 ఇట్లా నిలబడ్డారు. చూద్దాం. బండేసుకొని ఇట్లా పోతా అట్లా ఆపిల్లు 5 ఆపిల్లు నన్ను. 5 ఆపిల్లు. బండి కొత్తది, ఇంకా రిజిస్ట్రేషన్ అయిపోయింది. నెంబర్ ప్లేట్ లేదు కదా. చూడండి, నెంబర్ ప్లేట్ లేదు కాబట్టి ఆపిండు. ఆపి బండి ఎన్ని కిలోమీటర్లు పోయింది, కొత్త ఎన్ని రోజులు అయింది అట్లా చెక్ చేసి ఫైన్ పడుతుంది. కోర్టులోకి వెళ్ళి ఫైన్ వేసుకోవాలా అన్నాడు. ఏజ్ ఎంత అన్నాడు. ముందు 20 అన్న, మళ్ళీ
ముందు 20 అన్న, దాని తర్వాత 19 అన్న, ఒక్కొక్కటి తగ్గించుకుంటూ వస్తాను. మరి అక్కడ పోలీసు వాడు ఉండేసరికి కంగారు అయిపోయింది అనుకోని. ఇంత ఏ సిచ్యువేషన్లోనే ఇట్లా కాలే, కానీ పోలీసు వాడు కంగారు అయినా 18, 20 అన్న, 80, మళ్ళీ 19 అన్న. నాకు డౌట్ కొడతాను, నువ్వు నీ లైసెన్స్ ఉందా అని అన్నాడు. ఉంది అన్న, ఎందుకు? లర్నింగ్ లైసెన్స్ ఉంది, ఒరిజినల్ లైసెన్స్ లేదు. లర్నింగ్ లైసెన్స్ మీద కూడా బండి డ్రైవ్ చేయొచ్చు, కాకపోతే ఒక వ్యాలిడ్ పర్సన్ ఉండాలి ఇంకా. లైసెన్స్ ఇయ్యని అన్నాడు. నేనేమో ఈ సంచి, పెద్ద సంచి ఉందిగా, ఈ బండి వెనకాల కట్టేసిన, అది మొత్తం టైట్ ఫిట్టింగ్ చేసి కట్టేసినందుకు అది వస్తలేదు. ఇక అదే తీయనికి వస్తలేదు. మెల్లగా తీసానా. ఆల్రెడీ ఫోటో కొట్టుకున్నాడు. ఫోన్ నెంబర్ అడిగిండు. డాడీ ఫోన్ నెంబర్ చెప్పిన, ఫోటో కొట్టిండు, నెంబర్ తీసుకున్నాడు, లైసెన్స్ తీసి చూపించిన. నెంబర్ ప్లేట్ లేదు, కానీ ఇక కాకపోతే అది ఫోన్ నెంబర్ ఉంది కదా, దాని మీద ఫైన్ పడుతుంది. ఇక పోలీస్ ఆఫీసర్తో అంటున్నా, సార్ వదిలేండి సార్, ప్లీజ్ సార్ అన్నాడు. వద్దే అన్న, కొత్త బండి మొన్న తీసుకున్నా, నిజాయితీగా నడుపుకుంటున్నా, కష్టపడుతున్నా, ర్యాపిడో చేసుకుంటున్నా, గది చేస్తున్నా. లేదు, ఫైన్ పడుతుంది, ఫైన్ ఎట్లయినా పడుతుంది. నువ్వు కోర్టుకి వెళ్ళి, కోర్టు తెలుసా, కవాయి కూడా ఏదో కోర్టు ఉందంట, కోర్టు తెలుసా అన్నాడు. తెలియదన్న. నువ్వు ఆడ ఏడుంటావు అన్నాడు. గట్కేసరి సైడ్ ఉంటా అని చెప్పిన. కోర్టుకి వెళ్ళి ఫైన్ కట్టుకో అని అన్నాడు. ఆ గ్యాప్లోనే అక్కడ ఎవరికో త్రిబుల్ రైడింగ్ అక్కడ ఎవరో కొట్టుకుంటారు, 2-3 కలిసి కొట్లాడుకుంటారు. వాళ్ళని చూసి అందరు పోలీసు వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక్క పోలీసు ఆయన మిగిలిండు. ఆయన ఇక్కడ ముంగడు ఉన్నానా, ఆయన ఎన్నుకున్నాడు. ఎట్లా నా పని అయిపోయింది. ఇక నాడు ఉండి పెద్ద చేసేది ఏం లేదు. లైసెన్స్ కూడా లర్నింగ్ లైసెన్స్ ఉంది, అక్కడ లైసెన్స్ ఉంది, కాకపోతే లర్నింగ్ లైసెన్స్ ఉంది. లైసెన్స్ ఒరిజినల్ కార్డు అయితే ఉందో కార్డు లేదు కాబట్టి దానివల్ల ఇంకా మళ్ళీ ఏమైనా ఎక్స్ట్రా ఫైన్ నీకు చూస్తాడు. ముందు చూస్తాడేమో అని నా ఫోటో కొట్టి నెంబర్ తీసుకున్నాడు. ఇక ఏది ఎత్తాడు, ఏముంది, మీటర్ చూసి మీటర్ తీస్తాడు నాకు తెలిసి మ్యాక్సిమం. బండి ఫస్ట్ దొరకంగానే ఉన్నాడు. హెల్మెట్ తీ అన్నాడు. హెల్మెట్ నేను తీయనని చెప్పేసిన డైరెక్ట్. ఎందుకంటే హెల్మెట్ తీస్తే ఈ మధ్య చూసిన రీల్స్లో హెల్మెట్ తీసిండు ఒక ఆయననే, పోలీసు వాడు ఆపిండంట, హెల్మెట్ తీపిచ్చి ఫైన్ కొట్టిండంట. నాకు అదెందుకో సడన్గా బ్రెయిన్లో వచ్చింది. దానివల్ల ఇక నేను హెల్మెట్ తీయలే. ఇక చూద్దాం. మా డాడీ నెంబర్కి అయితే ఫైన్ నెంబర్ ఒక డిజిట్ తప్పించి ఉంటే ఫైన్ పడకపోయేది. వేరే ఆ నెంబర్ ఎవరైతే ఓన్ చేసుకొని ఉంటారో, నేను తప్పు చెప్పిన నెంబర్ అటు పోయేది. ఇప్పుడే ఇంటికి వచ్చినాక ఇంకో వెహికల్ ఉంది కదా, ఆ వెహికల్ని చలానికి ఇట్లా చెక్ చేసిన. ఆల్మోస్ట్ 0 ఉంది, ఏం లేదు దాని మీద. సో భయపడాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఒకసారి రేపు కూడా చెక్ చేస్తాను, ఎందుకంటే చెప్పలేము దాన్ని ఏమన్నా పెండింగ్ చలాన్స్ అయితే ఏం లేవు. 2 వెహికల్స్ మీద ఏం లేవు, పాత వెహికల్ మీద కూడా ఏం లేదు. ఇప్పుడైతే మన ఆఫీసర్ వేసిందే. ఇక చూసిన రాగానే ఒక 1-2 గంటల తర్వాత చూసిన, దాని మీద ఇంకేం నాకు కనిపించలే. సో నాకు తెలిసి ఏం పడలే అనుకుంటా. మళ్ళీ ఒకసారి అయితే రేపు చెక్ చేస్తాం. అండ్ దాట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ ఇంకా చాలా వస్తాయి. బాయ్.